బ్రేకింగ్ న్యూస్ బీజేపీ ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు. అమిత్ షా నడ్డా సమయం కావాలని కోరారు పవన్ కళ్యాణ్. అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై క్లారిటీ కోరుతున్నారు పవన్. ఢిల్లీలో జరగబోతున్న పరిణామాలను బట్టి తదుపరి యాక్షన్ ప్లాన్ ఉంటుందని ప్రకటించారు. పవన్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక టీడీపీతో సీట్లతో చర్చలు జరుపుతారు. టీవీ9 ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, ఢిల్లీకి వెళ్లబోతున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై ఎలాంటి స్పష్టమైన క్లారిటీ కోరుతున్నారు? సో ప్రస్తుతం ఏపీలో నెలకొన్నటువంటి ఈ ట్రయాంగిల్ అలయన్స్ కన్ఫ్యూజన్కి సంబంధించి ఒక క్లారిటీ తీసుకురావడం కోసం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సార్వత్రిక ఎన్నికలకి కొంత సమయం దగ్గర పడుతుంది. మరోవైపు అధికార వైసీపీ సైతం తన అభ్యర్థులను ఖరారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ కూడా తమ అభ్యర్థులకు సంబంధించి అనౌన్స్ చేయడానికి మెన్మేషాలు ఎక్కిస్తుంది, వెనకడుగు వేస్తుంది. ఎందుకు కారణం అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్పష్టత రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి క్లారిటీ బీజేపీ అగ్రనాయకత్వం వైపు నుంచి రాకపోవడం. అయితే ఏపీ బీజేపీ చాలా క్లియర్ కట్గా చెప్పేసింది తాము పొత్తులకు సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని కార్యవర్గ సమావేశంలో సైతం తీర్మానం చేసి జాతీయ అధినాయకత్వాన్ని పంపింది. ఈ నేపథ్యంలో జాతీయ అధినాయకత్వం అపాయింట్మెంట్ కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, ఆ పార్టీ కీలక నేతగా ఉన్న అమిత్ షా అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ కోరారు. వారి అపాయింట్మెంట్ ఖరారైన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా వీరిని కలవడానికి పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ బీజేపీ అధినాయకత్వం నుంచి వస్తే కనుక ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పార్టీలకు సంబంధించిన కేటాయింపులు జరగాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ రెండు భావిస్తున్నాయి. అయితే బీజేపీ వైపు నుంచి ఆ అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి. అయితే గత 10 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఖరారు కాలేదు. అయితే 2 లేదా 3 రోజుల్లో దాదాపుగా ఒక స్పష్టత వచ్చింది, అపాయింట్మెంట్ వస్తుందని కూడా జనసేన పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఆ పార్టీకి సంబంధించిన నేతల నుంచి అపాయింట్మెంట్ ఖరారయ్యి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయితే పూర్తిగా పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు చంద్రబాబు సైతం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. ఆ బాధ్యతల మొత్తాన్ని కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి అప్పగించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతోటి పొలిటికల్గా చాలా లైజనింగ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీటన్నిటి దృష్ట్యా బీజేపీ అధినాయకత్వాన్ని పూర్తి స్థాయిలో ఒప్పించే ప్రయత్నాలు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అప్పగించినట్టుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. సో బీజేపీ అగ్రనాయకత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ వారి అపాయింట్మెంట్ కానీ ఖరారైన తర్వాత ఎన్నికలకు సంబంధించిన స్పష్టతను తీసుకోవాలని కూడా బీజేపీ ఇటు జనసేన తెలుగుదేశం రెండు పార్టీల నేతలు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్మెంట్ ఖరారయ్యి పూర్తి స్థాయిలో కనుక పొత్తుకు సంబంధించి క్లారిటీ వస్తే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు కూడా పొత్తులకు సంబంధించి ముందడుగు వేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్.